ఎలా ప్రేమిస్తారంటే ఒక డూప్లికేట్ ప్రేమతో ప్రేమిస్తారండి. పిల్లల్ని ప్రేమించే ప్రేమ అది డూప్లికేట్ ప్రేమ అన్న సంగతి అర్థం కావాలి అందరికి. డూప్లికేట్ ప్రేమ అని ఎందుకు నేను ప్రేమించానంటే శరీర సంబంధమైనటువంటి ప్రేమ. సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన మన అందరి కనతండ్రి అయిన ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు విని ఆ మాటలను జాగ్రత్తగా హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా జీవించాలి అనేటటువంటి సదుద్దేశం కలిగి వచ్చి కూర్చొని వింటున్నటువంటి మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామము ద్వారానే శుభములు, వందనాలు తెలియచేసుకుంటున్నాను. జాగ్రత్తగా ఇంతకుముందు మనం ఒక ప్యాటర్న్లో బైబిల్లో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి మొదటి సమూయేలు గ్రంథం, ఆ మొదటి సమూయేలు గ్రంథములో ఉన్నటువంటి వ్యక్తుల్ని పరిచయం చేసుకుంటూ జరుగుతున్నటువంటి విషయాలను బట్టి కొన్ని మన ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి మాటలను నేర్చుకుంటూ అలా మనం ముందుకు సాగుతున్నాం. మొదటి సమూయేలు గ్రంథంలో మిగిలిన విషయాల గురించి ఆలోచించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మనం మొదటి సమూయేలు గ్రంథంలో మాట్లాడుకున్నటువంటి విషయాల్ని జాగ్రత్తగా కొంచెం పరిచయం చేసిన తర్వాత నేను పాఠంలోనికి వెళ్తాను. జాగ్రత్తగా విందాం ప్రియులారా. ఇంతకుముందు మనం సమూయేలు గారి గురించి మాట్లాడుకున్నాం. సమూయేలు గారు ఎవరు, ఎలాంటి వారు, ఎప్పటి నుంచి దేవునిలో ఉన్నాడు అనేటటువంటి విషయాలు మనం మాట్లాడుకోవటం జరిగింది. ఆయన పుట్టుకే కేవలం మనమందరము కూడా దేవుని కొరకే బ్రతకాల్సినటువంటి వారం, దేవుని కొరకే పుట్టినటువంటి వారం. కానీ ఆయన జీవితం చూస్తే, ఆయన జీవితాన్ని మనం ధ్యానిస్తే పక్కా పర్ఫెక్ట్గా దేవుని కోసమే అనుకొని పుట్టినట్టుగా, దేవుడు కూడా అనుకొని నా కోసం అయితేనే నేను ఈ కుమారుని ఇవ్వాలి అనే విధంగా తన తల్లికి జరిగినటువంటి విధానం మనందరికీ తెలిసినటువంటి విషయమే మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఏలి గారి గురించి మాట్లాడుకున్నాం. ఏలి గారి కుమారులు చేసినటువంటి తప్పిదముల గురించి మాట్లాడుకున్నాం. ఆ ఏలి గారి కుమారులు వారు పాపము చేయటం మాత్రమే కాకుండా పాపము చేసేలా ఇశ్రాయేలు సమాజము వారందరినీ కూడా పాపము చేసే విధంగా వారిని ప్రేరేపించటం అనే విషయాన్ని దేవుడు గమనించి ఆ విషయం పట్ల దేవుడు హెచ్చరిక చేయటం, ఒక దైవజనుడిని పంపించి ఏలి గారికి హెచ్చరిక చేశాడు. అంత మాత్రమే కాకుండా పసిబాలుడుగా తన దగ్గర తాను బ్రతుకుతున్నటువంటి ఆ వాతావరణంలో తిరుగుతూ ఉన్నటువంటి పసిబాలుడైనటువంటి సమూయేలు గారికి కూడా తన జీవితంలో పసిబాలుడుగా ఉంటున్నటువంటి సమూయేలు గారి జీవితంలో మొట్టమొదటగా దేవుడు తనతో మాట్లాడినటువంటి మాటలు ఏలి గారి గురించి, ఏలి గారి కుమారులు చేసిన తప్పుల గురించి, వారికి దేవుడు వేయబోయేటటువంటి శిక్షల గురించి మాట్లాడటం, ఇవి కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు పాఠాల్లో మనం నేర్చుకున్నాం. ఆ తదనంతరం దేవుడు వేసినటువంటి శిక్ష ఎలాంటిది అంటే, ఏలి గారి కుటుంబాన్ని, ఏలి గారి కుమారులైనటువంటి హొఫ్ని, ఫీనెహాసులు ఇద్దరిని దేవుడు ఫిలిస్తీయుల చేతికి అప్పగించటం, ఒక యుద్ధాన్ని ఏర్పాటు చేసేసి ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు మరలా ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళి అక్కడ యుద్ధ భూమిలో యుద్ధం చేసేటటువంటి యుద్ధ శూరులు, సైనికులు వెళతారు. కానీ లేవి కుటుంబంలో ఉన్నటువంటి వారు వెళ్ళరు. కాబట్టి లేవీయులను కూడా అక్కడికి రప్పించటం కోసం దేవుడు ఆ ఇశ్రాయేలీలో ఉన్నటువంటి సైనికుల ద్వారా ఒక ఆలోచన పుట్టించి, మనం ఫిలిస్తీయులతో గెలవాలంటే మొదటి రోజు యుద్ధం చేశాము, ఓడిపోయాము, దగ్గర 4,000 మంది చనిపోవటం జరిగింది. మనం గెలవాలి అని అంటే మన దేవుని మందసం సైన్యంలో ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన పుట్టించటం, ఆ ఆలోచన ప్రకారంగా మందసాన్ని తీసుకురావటం, సైన్యంలో మందసం రావటంతో హొఫ్ని, ఫీనెహాసులు రావటం, అక్కడ ఈ హొఫ్ని, ఫీనెహాసులు చావటం, ఈ వార్త విన్న తర్వాత తన తండ్రి అయినటువంటి ఏలి గారు చావటం, ఏలి గారి మరణం, అలాగే తన ఇద్దరు కుమారుల మరణం విన్న తర్వాత ఫీనెహాసు గారి భార్య చావటం, ఆ విధంగా తీర్పు జరగటం. ఆ తీర్పును బట్టి తప్పు చేసేటటువంటి, పాపం చేసేటటువంటి వారిని ఎవ్వరిని కూడా, ఎలాంటి వారిని కూడా దేవుడు ఏమాత్రం వదిలిపెట్టడు. ప్రతి ఒక్కరికి సరైనటువంటి బుద్ధి చెప్పటం, సరైనటువంటి సమాధానం ఖచ్చితంగా చెప్తాడు అనేటువంటి పాఠం వాటి ద్వారా మనం నేర్చుకోవటం. అంత మాత్రమే కాకుండా తీర్పు నేను విధిస్తాను అని దేవుడు చెప్పిన తర్వాత కనీసం దేవుడు ప్రేమామయుడు, అపారమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు, జాలి కలిగినటువంటి వాడు అనేటటువంటి విషయం ఎరిగి కూడా, తెలిసి కూడా ఏలి గారు కనీసం కాళ్ళ వేళ్లబడి రిక్వెస్ట్ చేయాలనేటటువంటి ఆలోచన కూడా ఏలి గారు చేయకపోవటం చాలా బాధాకరమని మనం మాట్లాడుకోవటం జరిగింది. ఆ తర్వాత మందసం పట్టబడటం,
మందసం పట్టబడిన తర్వాత మందసం ఆ ఫిలిస్తీయులు మందసాన్ని, దేవుని మందసాన్ని వాళ్ళ ఏరియాలోనికి, వాళ్ళ ఊర్లలోనికి వాళ్ళు తీసుకెళ్ళటం, ఎక్రోను, గాజా, అష్కెలోను ఆ పట్టణాలకు తీసుకెళ్ళిన తర్వాత దేవుడు మందసంతో ఫిలిస్తీయులతో యుద్ధం చేసి దగ్గర దగ్గర ఏముంది, ఎగ్జాక్ట్ నెంబర్ ఇవ్వబడింది, 50,070 మందిని హతం చేయటం మందసం. ఫిలిస్తీయులు ఇశ్రాయేలులతో యుద్ధం చేసి ఇశ్రాయేలు సైన్యంలో 34,000 మందిని చంపితే, 34,000 మందిని చంపి మందసాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే, ఆ దేవుడు మందసంతో చేసినటువంటి యుద్ధం రహస్యస్థలమందు గడ్డలతో మొత్తి 50,070 మందిని అక్కడ చంపటం. అంటే దేవుడు మనిషిని ఎందుకు చంపుతాడు అని అంటే, ఓన్లీ ద వన్ రీజన్, పాపం. ఏ మనిషి అయితే పాపం చేస్తాడో ఆ మనిషి, అతన్ని యుద్ధంలోనికి ఎలా రప్పించాలో తెలుసు, ఏ విధమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయాలో తెలుసు, ఆ వాతావరణంలో ఏ విధంగా శిక్షించాలో తెలుసు. ఎందుకంటే విధిని విధించేది దేవుడు కాబట్టి ఆ విధిలో ఎంతో అద్భుతంగా, ఎంతో చాకచక్యంగా జనాలకు, మనుషులమైనటువంటి మనకు ఏమాత్రం అర్థమే గాక మన సతమతమైపోతుంటాం. మనం ఆలోచించుకుంటుంటాం, అర్రే వాళ్ళు అక్కడికి పోకపోతే బాగుండు, అసలు మందసాన్ని ఆ సైన్యంలోనికి తీసుకొని వెళ్లకుండుంటే బాగుండు, వీళ్ళు బ్రతుకు, అనవసరంగా యాజకులు చచ్చిపోయారే, అనవసరంగా యాజకులు పోయారే అనే ఆలోచన, మనుషులు ఆలోచించే ఆలోచన. కానీ సమస్తం ఆయన చిత్తానుసారంగా ఆయన జరిపించుకుంటూ తప్పు చేసినటువంటి వారిని, పాపం చేసినటువంటి వారిని చాలా చక్కగా అద్భుతంగా శిక్షించటం అనేటటువంటిది అది ఆయన ప్రణాళికలోనేటువంటి భాగం. సో అలా అటు ఫిలిస్తీన్లలో కానివ్వండి, ఇటు ఇశ్రాయేలులలో కానివ్వండి, ఎవరైతే పాపం చేస్తారో పాపం చేసినటువంటి వారు మాత్రమే మరణానికి అప్పగింపబడి చనిపోవటం, దేవుడు వారిని ఆ విధంగా శిక్షించటం మనం ఇంతకుముందు పాఠంలో చూసాం. ఆ తర్వాత మందసాన్ని, అయ్యో మేము చచ్చిపోయాము, మా వల్ల కావట్లేదు అని చెప్పేసి ఆ మందసాన్ని మళ్ళీ వాళ్ళు తిరిగి ఎక్కడి నుంచి ఈ మందసాన్ని పట్టుకొచ్చారో మరలా అక్కడికి వెళ్ళటం కోసం, అక్కడికి పంపించడం కోసం పాడి ఆవులను, ఎప్పుడు కూడా ఎన్నటికీ కాడిమోయని పాడి ఆవులను తీసుకొచ్చేసి కొత్త బండి నిర్మించి ఆ బండి మీద మందసాన్ని పెట్టి మరలా రిటర్న్ ఇశ్రాయేలులకు అప్పచెప్పటం ఫిలిస్తీయులు. ఎందుకంటే సీన్ ఏంటో వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళ ప్రాంతంలో యుద్ధంలో చనిపోవటం కంటే ఎక్కువ మంది చనిపోవటం, దాంతో భయపడి వాళ్ళు పంపించేసేయటం. ఆ తర్వాత రిసీవ్ చేసుకొని, ఆ మందసాన్ని రిసీవ్ చేసుకొని పెట్టాల్సినటువంటి చోట పెట్టేసిన తర్వాత ఫిలిస్తీయులు ఆధిపత్యం చెలాయిస్తూ ఇశ్రాయేలు పైన పైచేయిగా వారిది ఉన్నప్పుడు, సమూయేలు గారు ఇదంతా జరుగుతున్నప్పుడు సమూయేలు గారు ఎదుగుతూ పెద్దవాడైన తర్వాత, అప్పటికే ఈ ఇశ్రాయేలీలు తమ దేవుడైనటువంటి యెహోవాను మొక్కటంలోనూ, యెహోవాను ఆరాధించటంలోనూ, ఆయనను అనుసరించటంలోనూ ఏమాత్రం అనుసరించాలనేటటువంటి ఆలోచన కూడా లేకుండా, అనుసరించడానికి దుఃఖిస్తూ బాధపడుతూ ఇంకేం అనుసరిస్తాం. ఎందుకంటేనండి, మనందరం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, మన జీవితంలో కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే మనం దేవునికి దూరం అవుతాం. ఇది మానవ నైజం. కానీ నిజానికి దేవుడు ఎన్నో చోట్ల రాయించి పెట్టినటువంటి మాట ఏంటంటే, అలాంటి సమయంలోనే మీరు దేవుని దగ్గరికి రావాలి, అలాంటి సందర్భంలోనే మనమందరం దేవుని దగ్గరికి మరింత దగ్గరికి రావాలి, మరింత దగ్గర అయితేనే మన అసలు సిసలైనటువంటి విశ్వాసం ఏంటో అక్కడ బయటపడుతుంది. అంత మాత్రమే కాకుండా దేవుడేంటో, దేవుడిని రుచి చూడటం ఏంటో కూడా ఆ సందర్భంలోనే మనం దేవుడిని రుచి చూడగలము అనేటటువంటి విషయం మనకు తెలియాలి, మనం నేర్చుకోవాలి. ఆ సమయంలోనే నిజానికి దేవుడు మనల్ని పరీక్షించటం, లేదంటే మనకున్నటువంటి నిజమైనటువంటి విశ్వాసమా కాదా, ఒరిజినల్ విశ్వాసమా లేదా అనేటటువంటి విషయం కూడా బయటపడేది, తేలేది అలాంటి సందర్భంలోనే ప్రియులారా. సో ఇది మనం మన హృదయంలో జ్ఞాపకం ఉంచుకొని భద్రంగా దాని ప్రకారంగా ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అప్పుడే దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచనతో ఒక దైవజనుడైనటువంటి సమూయేలు గారు చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఇశ్రాయేలులందరినీ ఒక చోట జమ చేసి అందరిని పిలిచి, మిస్పా అనేటటువంటి ప్రాంతంలో పిలిచి అందరినీ కౌన్సిలింగ్ ఇచ్చేసి, దేవునితో సమాధాన పడండి, మనమందరము దేవునిలో ఉండాలి, దేవునితో సమాధాన పడాలి, మరలా దేవుని దగ్గరికి చేరాలి మనం అని చెప్పేసి మరలా వాళ్ళని మోటివేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో అది చూసేసి మరలా వాళ్ళు యుద్ధానికి రావటం, సమాధాన పడుతూ దేవుని దగ్గరికి రావాలనే ఆలోచనతో, మారు మనసు పొంది దేవుని దగ్గరికి రావాలనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ తిరుగుతున్నప్పుడు, ప్రజలందరినీ తిప్పే పనిలో తన సేవకుడైనటువంటి సమూయేలు గారు పనిచేస్తున్నటువంటి సందర్భంలో అందరూ ఒక చోట చేరారు, అందరూ ఒక చోట గుమిగూడారట. ఏంటి, మాకు వ్యతిరేకంగా మరలా ఏమైనా చేస్తున్నారా, మా కింద పని చేస్తున్నారు కదా, మా కింద ఉంటున్నారు కదా మీరు అని చెప్పేసి ఇంతకు ముందే జయించి పైహస్తాన్ని సాధించినటువంటి ఫిలిస్తీయులు ఇది విన్న తర్వాత మరలా యుద్ధానికి రావటం,
మరలా యుద్ధానికి వచ్చేసిన తర్వాత, అయ్యా తండ్రి ఏం చేద్దాం, మరలా యుద్ధానికి వస్తున్నారు, మీ దగ్గరికి వద్దాం, మీ దగ్గరికి మేము మరలా మీతో సమాధాన పడదాం, మిమ్మల్ని అనుసరించాలి, మిమ్మల్ని పూజించాలి అని చెప్పేసి, మిమ్మల్ని ఆరాధించాలి అని చెప్పేసి మరలా మేము వస్తుంటే మరలా ఇబ్బందులు. ఇదే కదా మన జీవితంలో కూడా జరిగేవండి. మన జీవితంలో కూడా జరుగుతున్నటువంటి జరిగేటటువంటివి అవే, ఇట్లాంటివే. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి మన మనసును మార్చుకొని మనం వెళ్తుంటామో అప్పుడే కష్టాలు, ఇబ్బందులు, బాధలు మరలా అప్పుడే అనిపిస్తుంది, ఇంకేం పోతాంలే దేవుని దగ్గరికి, ఇంకేం మాట్లాడతాంలే అని చెప్పేసి మరలా మనం సద్దుమణికి మరలా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవాలి అనేటటువంటి కోణంలో ఉంటాయి. కానీ అలాంటి సందర్భంలో బలపరచడానికి ఒక వ్యక్తి ఉండాలి. అందుకోసమే దేవుడు సేవకులను, తనకు పరిచారకులను, అనేకులను కాపరులుగా నియమించి ఈ విధంగా ప్రజలను మోటివేషన్ చేయడానికి, ఏం పర్లేదు, మీరేం బాధపడద్దు, భయపడొద్దు, మన దేవుడు ఉన్నాను, జాగ్రత్త, మీరు ధైర్యం వహించి మీరు నిలబడండి అని చెప్పేసి సమూయేలు గారు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఉరుములు మెరుపులు మెరిపించి వస్తున్నటువంటి సైన్యాన్ని రిటర్న్ పంపించేస్తాడు. వస్తున్నటువంటి సైన్యాన్ని చాలా మందిని తారుమారు చేయటంతో ఇశ్రాయేలీయులు మరలా యుద్ధం చేస్తే వాళ్ళని దాదాపుగా బేతేలు వరకు తరిమిన తర్వాత అక్కడ ఎక్కడి వరకు అయితే తరిమారో అక్కడ ఒక రాయిని పెట్టేసి ఎబినేజరు అనేటటువంటి ఒక పేరును పెట్టడం, అంటే సహాయపు రాయి అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి ఒక పేరును పెట్టి, ఆ తర్వాత సమూయేలు గారు చేసేటటువంటి ప్రయత్నం ఏంటంటే అందరినీ దేవుని వైపు మళ్ళిన తర్వాత, ఇదిగో ఇదే విధంగా మీరు తప్పు చేయకుండా, పాపం చేయకుండా, దేవుని అనుసరిస్తూ దేవుని చిత్తానుసారంగా మీరు బ్రతకగలిగినట్లయితే దేవుడు మీకు తోడుంటాడు, దేవుడు మీకు సహాయం చేస్తాడు, ఎవరి క్రిందికి వెళ్లకుండా, ఎవరు మిమ్మల్ని జయించకుండా దేవుడు మీకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు అని చెప్పేసి బలపరిచిన తర్వాత దేవుడు మన సమూయేలు గారు చేసినటువంటి పని ఏంటంటే, తన పిల్లల్ని, అప్పటికే ఆయన వృద్ధాప్యంలోనికి రావటం, యవనులుగా ఉన్నటువంటి తన కుమారులిద్దరిని న్యాయాధిపతులుగా పెట్టిన తర్వాత సమూయేలు గారైతే నీతి నిజాయితీగా బాగానే అద్భుతంగా ఆయన జీవితకాలం మొత్తం ఆయన, ఎందుకంటే పుట్టినప్పటి నుంచి దేవుని ప్రిమిసెస్లో లేదంటే దేవుని వాతావరణంలో ఆయన పెరిగాడు కాబట్టి చాలా చక్కగా ఉన్నాడు. కానీ మరి ఎందుకో తెలియదు కానీ చాలా చోట్ల చాలా మంది చేసేటటువంటి తప్పు ఏంటంటే, తన భక్తి జీవితం బాగా కాపాడుకుంటారు, కానీ తన పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఫెయిల్ అవుతుంటారు. ఇది మనమందరము బైబిల్లో నుంచే నేర్చుకుని మన కుటుంబం మీద ఎంతో కొంత కాస్త ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఏలి గారు కూడా దగ్గర 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండి చక్కగానే పనిచేశారు. కానీ తన పిల్లల విషయంలో జరిగింది మిస్టేక్, తప్పు. ఎందుకంటే పిల్లల్ని ప్రేమించే విషయంలోనండి ఎలా ప్రేమిస్తారంటే ఒక డూప్లికేట్ ప్రేమతో ప్రేమిస్తారండి. పిల్లల్ని ప్రేమించే ప్రేమ అది డూప్లికేట్ ప్రేమ అన్న సంగతి అర్థం కావాలి అందరికీ. అంటే డూప్లికేట్ ప్రేమ అని ఎందుకు నేను పేరు పెట్టాను అంటే, అది శరీర సంబంధమైనటువంటి ప్రేమ. శరీర సంబంధమైనటువంటి ప్రేమ ఏం చేస్తుందంటే శరీరానికి నొప్పి కలిగించదు, కానీ ఆత్మను నొప్పి కలిగిస్తూ ఉంటుంది, ఆత్మను పాడు చేస్తుంది. అది ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ శరీరాన్ని నొప్పి కలిగించినా బుద్ధి మారుతుంది, ఆత్మకు పుష్టికరమైనటువంటి ఆహారాన్ని అందిస్తుంది. ఆత్మను పుష్టికరమైనటువంటి ఆహారాన్ని అందించేటటువంటి ప్రేమే నిజమైనటువంటి ప్రేమ. శరీరాన్ని బెత్తంతో 4 తగిలించినా, ఏ విధంగా శిక్షించినా అది శరీరానికే అన్న సంగతి ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగినటువంటి మనకు అర్థం కావాలి, ఆత్మీయులమైనటువంటి మనకు అర్థం కావాలి, ఆత్మ సంబంధంగా బ్రతికేటటువంటి మనందరికీ అర్థం కావాలి. సో ఆ విధంగా మనం ఒక ఏలి గారిని చూసి నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి మనం మాట్లాడుకుంటున్నటువంటి సమూయేలు గారి కుమారులను గురించి చూసి మనం నేర్చుకోవచ్చు. అయ్యో, ఇంత పెద్ద మంచి భక్తులు, తిరుగులేనటువంటి భక్తులు కూడా తమ పిల్లల విషయంలో జాగ్రత్త పడలేకపోయారే, తమ పిల్లలు పాడైపోయారే అనేటటువంటి విధంగా మనం బాధపడాలి. మనం నేర్చుకోవాలి వారి నుంచి ఖచ్చితంగా. ఈ గుణపాఠం మనం నేర్చుకొని మన పిల్లలకు కూడా మనం జాగ్రత్త పరుచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అని కోరుకుంటున్నాను. అలాగే ఈ విధంగా సమూయేలు గారు తన కుమారులిద్దరిని న్యాయాధిపతులుగా నియమించేస్తే వాళ్ళు ఏం చేస్తారనంటే లంచగొండులుగా మారిపోతారు. అంటే న్యాయాన్ని అన్యాయంగా మార్చడం కోసం డబ్బులు తీసుకొని, లంచం పుచ్చుకొని న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తుంటే విచిత్రంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచన తీరు ఇంకా విచిత్రంగా అనిపించింది. నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఎలా అంటే ఇదంతా మనం మాట్లాడుకుంటున్నది ఇంతకు ముందు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నటువంటి విషయం. దాంట్లో నేను అలా తూకిగా ఓవరాల్గా మీ ముందు ఉంచేటటువంటి ప్రయత్నం. ఎందుకంటే నెక్స్ట్ నేను మాట్లాడబోయేటటువంటి విషయం అర్థం కావాలి అని అంటే ఇదంతా క్యారీ అవ్వాలి మన హృదయంలో. క్యారీ అయితే అది మనకు నేను చెప్పబోయేటటువంటి ఆ విషయం బాగా కనెక్ట్ అవుతుంది. అది కనెక్ట్ అవ్వటం కోసం ఇదంతా చెప్తున్నాను. జాగ్రత్తగా మంచిగా అనిపించింది నాకు ఈ విషయం. ఏంటి అంటే ఇప్పుడు సమూయేలు గారి కుమారులు ఇద్దరు మనుషులే కదండి, మనుషులే. న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తున్నారు. అప్పుడు ఏ మనిషికైనా బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది. న్యాయం కావాలి అని చెప్పేసి మనం ఆ న్యాయాధిపతులుగా ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్తే వారు ఏం చేస్తున్నారంటే మన ఆపోజిట్ ఉన్నటువంటి మన
ప్రత్యర్థి దగ్గర ఏదో సొమ్ము తీసుకొని లంచం పుచ్చుకొని న్యాయాన్ని అన్యాయంగా మార్చటం అనేది జరిగినప్పుడు చాలా దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సమూయేలు గారి పిల్లలు కుమారులు ఇద్దరు ఏం చేస్తున్నారు అని అంటే అన్యాయం చేస్తున్నారు, లంచం పుచ్చుకొని న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మనమైతే ఏం చేస్తాం? అసలు ఇక్కడ తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి, ఇక్కడ ఎంచుకోవాల్సినటువంటి మార్గం ఏంటి? ప్రజలు ఆ కాలంలో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు సమాజం చేసినటువంటి తప్పే మనమందరం చేస్తుంటామండి. మనమందరం మన నిత్య జీవితంలో, మన అనుదిన జీవితంలో మనం చేసేటటువంటి తప్పు కూడా అలాంటిదే. అందుకోసమే ఈ విషయం మనం నేర్చుకోవాలి. ఇది మనకు 8వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో, వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండ్రి. వీరు అంటే ఎవరు? యోవేలు అలాగే అబియా గారు, అంటే సమూయేలు గారి కుమారులు. వీరిరువురు సమూయేలు గారి కుమారులు. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండ్రి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. అప్పుడు ఇశ్రాయేలులో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి ఏ స్టెప్ తీసుకోవాలి, ఎలాంటి ఆలోచన చేయాలి, ఏ విధమైనటువంటి ఆలోచన చేస్తే బాగుంటుంది, అది మనం ఆలోచించుకోవాలి. మన హృదయానికి ఏం దడుతుంది, అది మన హృదయానికి మనం ఆలోచించుకుంటే మనకి ఎలాంటి ఆన్సర్ దొరుకుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి. అలా మీరందరూ కూడా వింటున్నటువంటి మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈ విధంగా ఇంతకు వీళ్ళు ఏం ఆలోచించారు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు ఏం ఆలోచించారు అని అన్నప్పుడు ఆ పెద్దలందరూ, ఇశ్రాయేలు సమాజపు వాళ్ళందరూ కలిసి ఏమని ఆలోచించారు అని అంటే, సమూయేలు దగ్గరికి వెళ్ళేసి, అయ్యా మాకు ఇదేమి నచ్చట్లే, చాలా బాధ కలుగుతుంది, మేము తట్టుకోలేకపోతున్నాం ఈ ఇబ్బంది. ఇదేంటండి, డబ్బులు తీసుకొని లంచం తీసుకొని న్యాయాన్ని అన్యాయంగా మారుస్తారు ఏంటండి, ఇదంతా మాకేం నచ్చట్లేదు, ఇదంతా మాకేం బాగా అనిపించట్లేదు, మాకు సప్పుడు కావడం, మాకు రాజు నియమించేసేయండి, ఒక పని అయిపోద్ది, రాజు నియమించేసేయండి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇక్కడ నాకేమనిపించింది అని అంటే, ఇదే నా బెస్ట్ ఆప్షను అంటే, ఇప్పుడు రాజు నియమించేసేయండి అయిపోద్ది అని అంటే, రాజు ఏమైనా దేవుడా, మాకు ఇంకా దేవునితోనే మేము మాట్లాడుకుంటాం, దేవునితోనే మాకు సరాసరి డైరెక్షన్ పెట్టేసేయండి, ఈయన వద్దు, వీళ్ళు వద్దు మాకు అని అన్నట్టుగా మాట్లాడుతున్నారు చూడండి. వీళ్ళు అవసరం లేదు, వీళ్ళు న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తున్నారు, మాకు వీళ్ళు అవసరం లేదు, మాకు రాజు కావాలి, రాజు నియమించేసేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదేంటండి, రాజు నియమిస్తే ఆయన అన్యాయం చేయడా? ఆయన మనిషి కాదా? ఆయన అన్యాయం చేయలేడయ్యా? ఈ ఆలోచన ఎందుకు రావట్లేదు వీళ్ళకు? మాకు రాజు నియమించేసేయండి, పని అయిపోయింది, మాకు రాజు నియమించేట, మాకు ఇదంతా వద్దు అని చెప్పేసి వీళ్ళు వెళ్ళేసి సమూయేలు గారి దగ్గరికి వెళ్ళేసి మనవి చేసుకోవటం, ఇదంతా ఆలోచిస్తుంటే మనం ఈ సందర్భంలో ఆలోచించుకొని నేర్చుకోవాల్సినటువంటి పాఠం, చక్కటి పాఠం ఏంటి అని అంటే, అసలు వీళ్ళ ఆలోచన ఏం కోరుకుంటున్నారు వీళ్ళు అని అన్నప్పుడు జాగ్రత్తగా నేను ఆలోచిస్తే నాకేమనిపించింది అని అంటే, రాజు అంటే ఆయన కూడా మనిషే, ఇక్కడ ఉన్నటువంటి సమూయేలు గారి కుమారులు వీళ్ళు మనుషులే, రేపు వీళ్ళను ఏలబోయేటటువంటి మనిషి ఒక రాజును లోకానుసారముగా లోక పద్ధతి చొప్పున మాకు రాజును నియమించండి, మేము ఆయనతో చూసుకుంటాం అని అంటుంటే, ఆ రాజు మనిషి కాదా? మనిషే కదా. అయితే నాకు అనిపించినటువంటి ఒక చక్కటి ఆలోచన మీ ముందుంచేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ న్యాయాధిపతులు అయితే మామూలుగా ఉంటారు, సో వీళ్ళ దగ్గరికి మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు, వెళ్ళి మాట్లాడవచ్చు, ఏంటో ఇలా చేయటం ఏంటి నువ్వు అని చెప్పేసి మనం ప్రతిఘటించవచ్చు, మనం విప్లవం లేపొచ్చు, ఏంటి మీరు ఇలా చేయటం తప్పు, కరెక్ట్ కాదు, ఇలా మాట్లాడటం, ఇలా చేయటం కరెక్ట్ కాదు అని మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ? న్యాయాధిపతుల ముందు మనం మాట్లాడే అవకాశం ఉంటుంది. సాధారణ మనుషులు లెక్కనే వాళ్ళు ఉంటారు. కానీ అదే రాజు అయితే ఎదురు నిలబడటానికి కూడా అర్హత లేదు మనకు. అక్కడ ఆయన ముందు తల ఎత్తుకొని నిలబడటం కూడా అవకాశం ఉండదు. అయ్యా నీ కాల్మొక్త బాంచంద్ అనేటటువంటి కోణంలో శిరస్సు వంచేసి నమస్కరించాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆయన వస్తున్నాడంటేనే ఎదురు నిలబడే అవకాశం లేదా? అదే కదా రాజుల కాలం అంటే, రాజుల పరిపాలన అంటే ఎట్లుంటుంది, అట్లనే ఉంటుంది. అంటే ఇక్కడ ఈయన అన్యాయం చేస్తుంటే మేము ఈజీగా అడిగేస్తున్నాం, ఆ ఆప్షన్ ఇలా కూడా చేసి పని అయిపోద్ది, పీడిరిగడ అయిపోద్ది అనే కోణంలో అడుగుతున్నారు చూడండి వీళ్ళు. అంటే రాజును చేసేస్తే నెక్స్ట్ అదే కదా జరిగేది. ఆయన ఏ అన్యాయం చేసినా, ఏది చేసినా దానికి తల ఒగ్గి, దాన్ని తలదించి ఆయన అనుసరించి ముందుకు సాగటమే తప్ప, రాజా నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పగలిగే ధైర్యం, దమ్ము ఎవడుకుంటుంది? ఎవ్వడికి ఉండదు. అంటే ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నటువంటి విధానం ఎట్టుందనంటే, మీ పిల్లలు అన్యాయం చేస్తుంటే మేము తట్టుకోలేకపోతున్నాం, వచ్చి అడిగేస్తున్నాం, ఈ అడుగుడు ఉండకూడదు, అసలు ఆయన ఏం చేసినా మేము అడిగే స్థానంలో, ఆ స్థాయిలో కూడా మేము ఉండకూడదు, ఆ రేంజ్లో మేము ఉండాలి అంటే మాకు రాజు కావాల్సింది అంతే, చేసేయి. ఆ విధంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. విచిత్రంగా అనిపించింది నాకు. ఆప్షన్ ఉండదు కదండి. కానీ వీళ్ళ దగ్గర ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే, వీళ్ళకు దేవుని మీద నమ్మకం కోల్పోయారు కాబట్టి ఆ మాట అడగగలిగారు అని స్టేట్మెంట్ నేను ఇవ్వగలను. ఎందుకు అంటే, జస్ట్ ఇంతకు ముందే వీళ్ళ తరంలోనే, వీళ్ళ కళ్ళ ముందే జరిగినటువంటిది, ఎప్పుడో పితరుల కాలంలో జరిగినటువంటి విషయం కాదు. వాళ్లకు జస్ట్ ముందే
ఏలిగారి కుమారులు తప్పు చేస్తే, పాపము చేస్తే, ఆ ఏలిగారి కుమారులను ఫిలిస్తీయుల చేతికి బలికి అప్పగించేశాడు, ఫిలిస్తీయులకు బలి చేశాడు అనేటటువంటి విషయం జస్ట్ అంతకు ముందే జరిగినటువంటి సిచ్యువేషన్ కదా, సీన్ కదా. మరి అలాంటప్పుడు ఆ విషయం వీళ్లకు హృదయంలో ఉంటే వీళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది, బాధపడాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ ఇతను న్యాయాన్ని అన్యాయంగా మారుస్తున్నాడు అని అంటే నువ్వు ఇంటికి వెళ్ళేసి ప్రార్థన చేసుకుంటే పనే పై. ఎవరికి చెప్పాలి అసలు? యాక్చువల్గా చూసావా తండ్రి, ఎంత అన్యాయం జరిగిందో చూడు నాయన. న్యాయం కోసం అని చెప్పేసి వెళితే న్యాయం తీర్చడానికి నియమింపబడినటువంటి వారే న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తున్నారు తండ్రి. ఇలానే చూస్తూ ఊరుకుంటావా నాయన అని చెప్పేసి ఒక్క ప్రార్థన చేస్తే పని అయిపోయి అక్కడ. ఎందుకంటే చూస్తున్న దేవుడు, వెంటనే స్పందిస్తున్నటువంటి దేవుడు ఇంతకు ముందే ఆ స్థానంలో ఉన్నటువంటి వారిని చాలా భయంకరంగా బలికి, ఫిలిస్తీయుల చేతికి అప్పగించి బలి చేసినటువంటి విధానం కనబడుతూనే ఉంది. అలాంటప్పుడు తీసుకోవాలి, సంప్రదించాల్సింది ఎవరికి అని అంటే దేవునికి. కానీ వీళ్ళు ఎవరిని ఆశ్రయిస్తున్నారు, ఎవరిని కోరుకుంటున్నారు, వీళ్ళ ఆలోచన ఏంటి? చాలా సార్లు, చాలా సందర్భంలో మన ఆలోచన కూడా అలానే కదా ఉండేది. మనం కూడా ఇలాంటి ఆలోచనలే చేస్తూ ఉంటాం కదా. అందుకోసం ఈ సందర్భం మనకు చాలా అవసరం, మనం నేర్చుకోవాలి. అయితే దేవుడు సరే, అదేదో సామెత అంటారు చూసా, కొరివితో తలగొక్కోవటం అని, ఆ టైపులో వీళ్ళు రాజు కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి నా కుమారుడా, నువ్వేమి ఇబ్బంది పడకు, నిన్ను కాదు వాడు విసర్జించింది, నన్నే విసర్జించేశారు కాబట్టి కానిము అదే విధముగా అని చెప్పేసి దేవుడు సమూయేలు గారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం. సమూయేలు గారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన తర్వాత సమూయేలు గారు ఇప్పుడు ఒక రాజును నియమించి పట్టాభిషేకం చేయాలి. సరే అయ్యా చేసేస్తాను అని తనంతట తానుగా ఏమైనా సెలక్షన్ కోసం ఏమైనా జనాల్ని పిలిచాడా సమూయేలు గారు? మరలా చేయాల్సిందేంటి? అయ్యా చెప్పు, నువ్వే ప్రతిదీ అడుగడుగు మీరే కదా చెప్పాల్సింది. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరిని అభిషేకించాలి, ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఇదంతా మీరే కదా అయ్యా చెప్పేది. మీరు చెబితే నేను చేయాలి. దేవుణ్ణి అనుసరించటం, దేవుని సన్నిధానంలో ఉండటం, దేవుణ్ణి ఆరాధించటం, దేవునిలో నిలబడటం, భక్తి చేయటం అంటే ఏంటిదే? ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? సరే అయ్యా వాళ్ళు అడిగినట్టు కానీ నిన్ను కాదు నన్నే విసర్జించారు అని చెప్పేసి నెక్స్ట్ వచనాలలో 8వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో ఏం చెప్తుంటాడో ఒక్కసారి చూద్దాం. 7వ వచనం, 8వ అధ్యాయం 7వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును వేలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. జరిగింపుము, కానీ వాడు చెప్పిన ప్రకారం చేసేసే అని చెప్తున్నాడా లేదా దేవుడు? అలాగే చెప్తున్నాడు. అంటే ఇప్పుడు సమూయేలు గారు ఏం చేయాలి? ఇంకా చెప్పా పెట్టకుండా మరలా వెనక తిరగకుండా పోయి రండి, అందరు రండి అని చెప్పేసి అందరిని గుంపు కూడేసి ఎవరు బాగున్నారు, ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు బలిష్టంగా ఉన్నారు, రండి అని చెప్పేసి ఏమైనా సెలెక్ట్ చేస్తున్నాడా? అట్లాంటి ఏం లేదు. మళ్ళా దేవుని అడగటమే, ఎవరిని తండ్రి అని అన్నప్పుడు దేవుడు ముందుగానే సమూయేలు గారికి చెప్పినటువంటి మాట, ఇదిగో రేపు ఈ సమయానికి బెన్యామీనులో నుండి, అంటే బెన్యామీను గోత్రంలో నుండి ఒకరిని నీ దగ్గరికి రప్పించబోతున్నాను అని ముందుగానే చెప్పేస్తాడు. ఒక్కసారి ఆ మాట మనం చూద్దాం. 9వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 15-16 వచనాలు. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసెను. ఎట్లనగా, నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిస్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయుల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనిషిని నీ యొద్దకు రప్పించుదును అని దేవుడు ఎప్పుడు చెప్పాడు? వీళ్ళందరూ రాజు కావాలన్నారు. రాజు కావాలన్నప్పుడు రాజు ఎలా ఉంటాడో, ఏ విధంగా ఉంటాడో, మిమ్మల్ని అందరినీ ఏ విధంగా బానిసలుగా చేస్తాడో ఆ విషయాలన్నీ చెప్పేయని చెప్పేసి దేవుడు ఫస్ట్ అన్నప్పుడు ఆ విషయాలు చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఏం పర్లేదు, మేము ఏం చేస్తాం, నమస్కారం చేస్తాం, మేము ఆయన ముందు వంగబడతాం, నో ప్రాబ్లం, ఆయన ముందు వంగి దండాలు పెడతాం, మాకు అది అలవాటే, మాకు అదే మంచిది అని అన్నట్టుగా మనుషులు ఒప్పుకొని మాకు రాజే కావాలి అని చెప్పేసి అని అన్న తర్వాత సరే చేసేదే ఉంది అని చెప్పేసి అయ్యా వాళ్ళు చెప్పాల్సింది చెప్పేశాను, అయినా కూడా రాజే కావాలని అన్నారు అని అన్నప్పుడు ఈ విషయాలు చెప్పాడు. రైట్, ఒక వ్యక్తిని రప్పిస్తాను అని చెప్పినప్పుడు వెంటనే రేపు ఈ సమయానికి బెన్యామీను నుంచి రాజు కావాల్సినటువంటి వ్యక్తి రాబోతున్నాడు, దేవుడు రప్పించబోతున్నాడు. కాబట్టి సమూయేలు గారు తన పట్టణంలో ఆయన దగ్గర ఉన్నటువంటి పచనకర్త అంటే వడ్డించేవారు ఉంటారు చూసావా, ఆయన దగ్గరికి వెళ్ళేసి ముందుగానే ఈయన వెళ్ళేసి ఆయన దగ్గరికి వెళ్ళేసి ఏం చెప్పేస్తున్నాడు అని అంటే, రేపు ఒక ముఖ్యమైనటువంటి అతిథి రాబోతున్నాడు కాబట్టి ఆయన కోసం ప్రత్యేకంగా లెగ్ పీస్ ఉంచాలి, నువ్వు ఆయనతో విందు
రేపు ఉంది. ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా పెద్ద మనుషులు వస్తే ఖచ్చితంగా మనం విందు చేయకుండా పంపించాం కదా. ఆ విధంగా విందు ఉంది కాబట్టి లెగ్ పీస్ ఉంచాలి. అంటే జబ్బా, ఏది కోడి లెగ్ పీస్ కాదండి, పెద్దయే. అలాంటి లెగ్ పీస్ స్పెషల్గా సపరేట్గా ఉంచమని చెప్పేసి సమూయేలు గారు ఆ పచనకర్తతో చెప్పేసి ఆల్రెడీ సిద్ధంగా ఉంచుతాడనమాట. ఇప్పుడు ఎవరు రావాలి? రాజు కావలసిన వ్యక్తి రావాలి. ఆయన ఎక్కడికి రావాలి? సమూయేలు గారు ఉన్నటువంటి ప్రాంతానికి రావాలి. ఎవరు పిలుచుకొస్తారు? ఎవరు విలువరు. మనం మామూలుగా మాట్లాడుకుంటే ఆయనంతటా ఆయనే రావాలి. కానీ దేవుని గురించినటువంటి జ్ఞానం ఎంతో కొంత తెలిసినటువంటి మనం మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకోవాలి? దేవుడు రప్పిస్తాడు. మరి ఎలా రప్పించాడు? ఏ విధంగా రప్పించాడు అంటే సింపుల్. ఎవరైతే రాజు కావలసినటువంటి వ్యక్తి, ఫస్ట్ మొదటి రాజు మనందరికీ తెలుసు, కీసు కుమారుడైనటువంటి సౌలు గారు. అప్పుడు దేవుడు వేసినటువంటి అతి చక్కటి అద్భుతమైనటువంటి ఒక ప్లాన్ ఎలా రప్పించాడు అని అంటే, చెప్పి ఎవరినో పంపించి, ఒకప్పుడు కొత్త నిబంధన కాలంలో మనం ఒక సందర్భం చూస్తాం దేవుడు ఎలా పంపిస్తాడు అని అన్నప్పుడు, ఇథియోపియా దేశం నుంచి ఒక నపంసకుడైనటువంటి అధిపతి, జనాగారం అంతటి మీద అధిపతిగా ఉన్నటువంటి ఆయన యెరూషలేంకి వచ్చేసి యెరూషలేం నుంచి మరలా రిటర్న్ వెళ్తున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి వాస్తవం సర్వసత్యం చెప్పాలి. సర్వసత్యం చెప్పటం కోసం దేవుడు ఫిలిప్పు గారు, సువార్తికుడైనటువంటి ఫిలిప్పు గారిని పంపించాడు. ఎలా పంపించాడు? ఏ విధంగా మాట్లాడాడు అన్నప్పుడు ఆత్మచేత ప్రేరేపించి, ఆత్మచేత మాట్లాడించి పంపించాడు. ఇలాంటి కార్యక్రమం ఏమీ లేదు ఇక్కడ. ఆయన విధిని విధించేవాడు. ఎంత చక్కటి విధిని విధించటం అని అంటే, గాడిదలను వాడి కీషు గారి గాడిదల్ని తప్పించటం, అవి తప్పిపోయి ఎక్కడో దాక్కోవటం, అవి తప్పిపోయాయి అని చెప్పేసి సౌలు గారి తండ్రి అయినటువంటి కీసు గారు తన కుమారుడైనటువంటి సౌలు గారితో చెప్పటం, అయ్యా మన గాడిదలు పోయినాయి, కాస్త నువ్వు మన పనివారిలలో ఒక వ్యక్తిని వెంటబెట్టుకొని వెళ్ళి కాస్త వెతికి పట్టకరా అని చెప్పేసి ఆయన సెలవివ్వటం. వాటి కోసం అని చెప్పేసి ఇద్దరు, ఎవరు? సౌలు గారు, ఆయనతో పాటు పనివాడు ఇద్దరు, ఎఫ్రాయిము మన ఊరిలో వారు ఉంటున్నారు. ఆ గిబియా ప్రాంతం ఎక్కడుంది అని అంటే బెన్యామీను భూభాగం దాటి పైన ఉన్నటువంటి ఎఫ్రాయిం ప్రాంతం అంతా తిరిగి మరలా ఎఫ్రాయిం ప్రాంతంలో ఎక్కడ మనకు దొరకలేదని చెప్పేసి మరలా ఆ బెన్యామీను ప్రాంతానికి మరలా వస్తూ ఉన్నప్పుడు ఎక్కడైతే సమూయేలు గారు ఉంటారో ఆ ప్రాంతం, అనగా రామతాయిమ్సోపీము, లేదంటే రామ అనేటటువంటి మాట కూడా వాడతారు. దానికి పేరు ఒకటి ఉంటుంది, సూపు అని. ఒకసారి మనం ఆ పేరు ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయంలో 5వ వచనంలో ఉంటుంది. 9వ అధ్యాయం 5వ వచనంలో, అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు, మనము తిరిగి వెళ్ళుదాము రమ్ము. సూపు దేశము అని అంటే, ఈ సూపు దేశం ఏంటండి, ఈ సూపు దేశం ఏడుందండి అని చెప్పేసి చాలాసేపు వెతికినండి. ఇంకా తప్పదు, అది అర్థం కావాలి మనకు, అది ఎక్కడుందో కాస్త భౌగోళికంగా వెతకాలి అని చెప్పేసి వెతికితే దాని గురించినటువంటి ఇన్ఫర్మేషను రామాతాయిమ్సోపీము అనేటటువంటి పట్టణానికి పురాతన పేరు, ఆ ప్రాంతానికి ఇంతకు ముందు ఉన్నటువంటి పేరు అనేటటువంటి విషయం తేలిన తర్వాత మనసు నిమ్మలపడింది. సో అందుకోసమే ఈ విషయం ఎప్పుడైనా మీరు ఫ్యూచర్లో చదివేటప్పుడు ఈ సూప్ యాడుందండి అని చెప్పేసి ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. సో ఆ ప్రాంతానికి వెళ్ళిన వెంటనే ఒక ఆలోచన, ఎవరికి? సౌలు గారికి. చాలా రోజులైంది కదా మనం వచ్చి, సది కట్టుకొచ్చినటువంటి అవన్నీ అయిపోయినాయి. ఇక ఆ గాడిదల విషయం ఏమో కానీ నా కోసం బాధపడుతుంటాడు మా నాన్న. అయ్యో నా కుమారుడు గాడిదల కోసం అని చెప్పేసి వెళ్ళాడు, ఎడిపోయిండో తెలియదు, ఇప్పుడు నేనేం చేసేది అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఇక లేట్ చేయకుండా తక్షణమే వెంటనే పరిగెడదాం పదా, ఇంటికి వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి సౌలు గారు మాట్లాడటం. ఇప్పుడు ఈయన ఇంటికి వెళ్ళిపోవాలి అనే ఆలోచనలోకి వచ్చేసిన తర్వాత, యాక్చువల్గా గాడిదల కోసమా దేవుడు ఇక్కడ దాకా రప్పించింది? గాడిదల కోసం కాదు కదా, మరేంటి ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు? ఇది ఎవరితో చెప్పాడంటే తనతో పాటు ఉన్నటువంటి పనివానితో చెప్పటం, ఆ పనివాడికి చెప్పటం. ఆ పనివాడు మాత్రమే కాదు, ఆ మాట వినేది దేవుడు కూడా. దేవుడు విని పనివారితో, అతనితో మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఎట్లాగా మనం వచ్చిన పని జరగలేదు, చేయాల్సినటువంటి పని మనకు దొరకాల్సినటువంటివి దొరకలేదు కాబట్టి అసలు దొరుకుతాయా దొరకవా, అసలు ఏంటి దాని సిచ్యువేషన్, ఎటుపోతే దొరుకుతాయి, లేదంటే ఏంటి పరిస్థితి, ఏంటి పొజిషన్ ఏంటి అనేటటువంటి విషయం మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ పట్టణంలో ఉన్నటువంటి ఒక దైవజనుడు, ఒక దీర్ఘదర్శి, ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళామనుకో ఖచ్చితంగా మనకు పని జరుగుతుంది, వెళ్దాం పదా అని చెప్పేసి పనివాడు ఆయన ఆ మాట మాట్లాడితే, మరలా తప్పించుకొని ఇంటికి పోవటం కోసం అని చెప్పేసి మరలా సౌలు గారు చెప్పినటువంటి మాట ఏంటంటేనండి, బాగుంది నువ్వు అన్న ఆలోచన, వెళ్తే బాగానే ఉంటుంది, కానీ మన దగ్గర ఏముంది? ఉట్టి చేతులతో వెళ్ళి ఏం అడుగుతాం? ఏదో కొంతమంది దగ్గర ఏదైనా ఉంటే అవి
సమర్పించేసి, అయ్యా మా పొజిషన్, మా పరిస్థితి ఒకసారి చెప్పు, అసలు మేము వచ్చింది పలానా పనికి, అది జరుగుతుందా జరగదా అనేటువంటి విషయం ఏదైనా మాట్లాడవచ్చు. మన దగ్గర ఏమీ లేదు, ఉన్నదంతా మనం అయిపోగొట్టేసాం. ఇప్పుడు ఏమి తీసుకొని వెళ్ళేది? కానీ మన దగ్గర ఏమీ లేదు కాబట్టి ఎలా పద మన ఇంటికి వెళ్ళిపోదాం, పదా ఎక్కడ పోదు అవసరం లేదు అనేటటువంటి గొడవలో అప్పుడు ఒక పనివాడు ఇలా ఎక్కడైనా మనం జనరల్గా ఆలోచిస్తే ఆ పనివారి దగ్గర, ఆ వ్యక్తి దగ్గర పావుతుల వెండి ఉందట. ఆయన చూడు ఎట్ట పట్టుబట్టిండో, ఆ గాడిదలు నాయా ఏంటి, పోతే పోయినాయి, ఆ అల్లయ్య కదా ఆయన యజమానుడే, పదా ఇంటికి అని చెప్పేసి అంటున్నప్పుడు నాకేటట నొప్పి అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు సరదాగా హాయిగా ప్రశాంతంగా. కానీ దేవుడు గాడిదల్ని వాడుకుంటాడు, కాకుల్ని వాడుకుంటాడు, ఎవరినైనా వాడుకుంటాడు. సో అక్కడ ఎంత గొప్ప మనసుతో ఆ వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట, నా దగ్గర ఉంది బహుమానం. ఆ దీర్ఘదర్శి అయినటువంటి సమూయేలు గారి దగ్గరికి వెళ్ళటానికి, ప్రవక్త దగ్గరికి వెళ్ళటానికి, ఏమైనా ఇవ్వటానికి ఏదో ఒకటి ఉండాలి అని చెప్పేసి మీరు అన్నారు కదా. నీకు ఆప్షన్ కూడా లేకుండా నా దగ్గర ఉంది ఇవ్వట. పనివాడి త్యాగం కనబడుతుంది ఇక్కడ. నా దగ్గర ఏముంది? వెండి ఉంది, పావుతుల వెండి ఉంది, పద ఇది ఇచ్చైనా మాట్లాడదాం. మనకు ఏం కావాలి? పోయిన గాడిదలు దొరకాలంతే, వచ్చిన పని జరగాలంతే అనేటటువంటి కోణంలో వీడు వెళ్తున్నారు. యాక్చువల్గా వీళ్ళకి తెలియదు వీళ్ళు వచ్చిన విషయం, వీళ్ళు రప్పించింది దేవుడు అన్న సంగతి. ఈ సందర్భం చక్కగా మీ ముందు ఎందుకు పెడుతున్నాను అని అంటే, మన జీవితంలో కూడా జరుగుతుంటాయి కానీ మనకు అర్థం కాదు. సడన్ సర్ప్రైజులు జరుగుతూ ఉంటాయి కొన్ని సార్లు. ఏంటిది ఇదంతా, ఎలా జరిగింది ఇదంతా, మనం అనుకోకుండా, మన పరిధిలో లేకుండా, మనం ఆలోచించకుండా ఎన్నో జరుగుతుంటాయి. ఎందుకు అలా జరిగింది? అన్ని సందర్భాలలో, ప్రతి సందర్భాలలో ఇలా ఆలోచించండి అని చెప్పట్లేదు, జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే దేవుడు ఇంకా పరిపూర్ణంగా మనకు అర్థం కావాలి, దేవుడిని ఇంకా మనం అర్థం చేసుకోవాలి. మనం ఈ ఇశ్రాయేలీయుల చరిత్ర, సౌలు గారి చరిత్ర మనం ఎందుకు చదువుకుంటున్నామండి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన గాడిదలు ఎత్తుకటానికి పోతే ఏంది, ఆ గాడిదలు దొరికితే ఏంది, దొరక్కపోతే ఏంది, అసలు వాళ్ళు ఎక్కడికి పోతే మనకేంటండి? వాళ్ళ చరిత్ర చదువుకొని మనం ఏం చేసేది అని అంటే, వాళ్ళ చరిత్ర ఎందుకు చదువుతున్నామో తెలుసా? దేవుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నం, దేవుణ్ణి, దేవుని చిత్తాన్ని, దేవుని మనసును, ఆ దేవుని మనసు మనకు అర్థం కావాలి, మనకు దొరకాలి. ఎందుకు? ఆ దేవుని మనసు మనకు అర్థమైతే మనం భూలోకంలో చక్కగా అద్భుతంగా ఎలా బ్రతకాలో, ఎలాంటి అడుగులు వేయాలో, ఎలాంటి పరిస్థితిలో ఏ విధంగా మనం స్పందించాలో ఇవన్నీ మనం జాగ్రత్తగా మనకు అర్థం అవుతాయి. మనం దేవుని మనసు మనకు అర్థమైతే మనం అద్భుతంగా ఈ లోకంలో బ్రతికి విజయాన్ని సాధించవచ్చు. ఈ లోకాన్ని దాటి దేవుడున్న లోకాన్ని చేరుకోవచ్చు. అదే అసలు సిసలైనటువంటి విజయం. ఆ విజయాన్ని అందుకోవటం కోసం, ఆ విజయాన్ని చేజిక్కించుకోవటం కోసం, అదే కదా మన ప్రయత్నం. అందుకోసమే క్షుణ్ణంగా, జాగ్రత్తగా దేవుని మనసు మనకు అర్థం ఎక్కడవుతుందో, దేవుని మనసు ఎక్కడ మనకు దొరుకుతుందో అని పర్టికులర్గా, పరిశీలనాత్మకంగా ఇదంతా మనం ఎందుకు ధ్యానిస్తున్నాం? ఎందుకు ధ్యానించాలి? ఇశ్రాయేలీయుల చరిత్ర మనం ఎందుకు చదవాలి? చాలామంది మాట్లాడుతుంటారు, మన భారతదేశ చరిత్ర చదువుకోవాలి అని అంటుంటారు. ఎక్కడో ఉన్న వేరే వాళ్ళ దేశపు చరిత్రను మనం చదవటం ఏంటండి? మన భారతదేశపు చరిత్ర చదువుకోకుండా అంటే, మన భారతదేశపు చరిత్ర చదువుకుంటే మనకి వస్తుందండి? వాళ్ళు కొట్టారు, వీళ్ళు కొట్టారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అది చేశారు, ఇది చేశారు, అలా చేశారు, అంతే తప్ప అక్కడ దేవుని ప్రమేయం ఎక్కడుందండి? దేవుడు ఎక్కడ అర్థం అవుతాడండి? అసలు మనం ఎందుకు ఈ చరిత్ర అంతా చదువుతున్నామంటే, ఒకే ఒక కాన్సెప్ట్ మనం అందరం హృదయంలో భద్రపరుచుకొని దాన్ని మెయింటైన్ చేస్తూ బైబిల్ చదివినా, వాక్యం విన్నా, ఏం చేసినా కూడా, బైబిల్ని ధ్యానించినా కూడా మన హృదయంలో ఉండాల్సినటువంటి ఆలోచన ఏంటంటే, దేవుని మనసును క్యాచ్ చేసే ప్రయత్నం, దేవుని మనసును వెతికే ప్రయత్నం, అది వెతుకుతూ ఉండాలి. మన మనసు అది వెతుకుతూ ప్రతి సందర్భాన్ని మనం చూస్తూ ముందుకెళ్ళాలి. ఎంత చక్కగా దేవుడు చక్కటి ప్రణాళిక వేసేసి గాడిదల పేరు మీద ఇక్కడికి వచ్చారు సౌలు గారు. అలా సౌలు గారు ఇక్కడికి వచ్చేసిన తర్వాత కొంతమందిని అడుగుతారు, ఇక్కడ దీర్ఘదర్శి ఉంటాడట కదా ఎక్కడ అని చెప్పేసి అంటే, అక్కడే దగ్గరే, ఇప్పుడు మీరు వచ్చేసారు, ఇప్పుడు మీరు వెళ్తే ఖచ్చితంగా మీకు ఎదురుపడతారు, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు అనటం, ఈయన వెళ్ళటం, వీళ్ళిద్దరు వెళ్ళటం, వెళ్ళిన వెంటనే ప్రత్యక్షంగా ముందు కనబడేది సమూయేలు గారే. సమూయేలు గారిని చూసేసి సమూయేలు గారితోనే వీళ్ళు డైరెక్ట్గా అడుగుతుంటారు అనమాట, ఏమని, అయ్యా దీర్ఘదర్శి ఇల్లు ఇక్కడ ఎక్కడో ఉందట కదా, దీర్ఘదర్శి ఇల్లు ఎక్కడ అంటే, ఇల్లు దాకా అవసరం లేదయ్యా, నేనే దీర్ఘదర్శిని, నేనే అని అనగానే షాక్ అవుతారు వీళ్ళు. ఓ డైరెక్ట్ పోయి ఆయన అడుగుతున్నాం మనం దీర్ఘదర్శి ఎక్కడ అని. అన్న తర్వాత దీర్ఘదర్శి ఎక్కడ అని వీళ్ళు అడగటం, నేనే దీర్ఘదర్శిని అని చెప్పేసి ఆయన చెప్పటం, వెంటనే స్పందిస్తున్నాడు దేవుడు. అక్కడ చూడండి, మనకు దేవుడు అర్థం కావాలి, మనం దేవుడిని అర్థం చేసుకోవాలి. వెంటనే దేవుడు స్పందించేటటువంటి విధానం చూద్దాం ఒక్కసారి. 9వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 17వ వచనం. సౌలు
సమూయేలునకు కనబడగానే సౌలు సమూయేలునకు కనబడిన వెంటనే దేవుడు యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, ఇతడే నాయనా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇతడే, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. సౌలు గవినియందు సమూయేలును కలుసుకొని, దీర్ఘదర్శీలు ఏది, దయచేసి నాతో చెప్పుమని అడుగగా, సమూయేలుతోనే అడగానే సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. అది చూసిన వెంటనేనట దేవుడు, చూసిన వెంటనే దేవుడు ఎలా పనిచేస్తున్నాడు అనేది మనకి ఇక్కడ అర్థం కావాలి. అంటే ఈ ప్లాన్ అంతా వేసి ఆ గాడిదలు కాస్త అలా పక్కకు పోవటం, వీళ్ళు ఇటు వచ్చేసిన తర్వాత గాడిద దొరకటం, ఆ విషయం కూడా సమూయేలు గారు చెప్పేస్తాడు. నువ్వేం బాధపడక నాయనా, మీ నాయనకు ఆల్రెడీ గాడిదలు దొరికినాయి, నేను తప్పించడానికి ఆ గాడిదలు పక్కకు పోయినాయి అంతే. అవి ఎందుకు పక్కకు జరిగినాయి అంటే, నువ్వు ఇక్కడ దాకా రావాలి, నువ్వు ఇక్కడ దాకా రావటం కోసమే ఆ గాడిదలు అలా పక్కకి వెళ్ళి నువ్వు ఇక్కడికి వచ్చేసినావు, ఆ గాడిదలు అటు ఇంటికి వెళ్ళిపోయి. నువ్వేం దాని గురించి ఫికర్ అవ్వకు, నీ అందే ఇశ్రాయేలులందరికీ అభిష్టం నీ ఇంటి మీదనే, నీ మీదనే, మీ ఇంటి మీదనే ఉంది అని చెప్పేసి ఒక మాట కూడా చెప్పేస్తాడు. దాంతో ఇదేంటి, మేము ఏ పాటి వారము, ఎంతటి వారము, మా గురించి ఇట్లా మాట్లాడుతున్నావేంటి నాయన నువ్వు అని చెప్పేసి సౌలు గారు అన్నట్టు. ఆ తర్వాత ఇద్దరు కలిసేసి ఉన్నత స్థలమైనటువంటి ఆ విందు జరిగేటటువంటి ప్రాంతానికి వెళ్ళటం. దగ్గర 30 మందిని పిలిపిస్తాడు మన సమూయేలు గారు. పిలిపించి ఆ ప్రముఖుల్లో ప్రముఖుడుగా విశిష్టమైనటువంటి ఒక స్థానంలో సౌలును కూర్చోబెట్టడం. ఆల్రెడీ ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వచనకర్త ఆయనకు ఆల్రెడీ చెప్పినాడు కదా. ఆ సందర్భం కూడా ఒకసారి చూద్దాం మనం. 23వ వచనం 9వ అధ్యాయం. వచనకర్తతో, నేను నీ దగ్గర ఉంచమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసుకొని రమ్మనగా, వచనకర్త జబ్బను దాని మీద ఉన్న దాన్ని తీసుకొని వచ్చి సౌలు ఎదుట ఉంచగా, సమూయేలు సౌలుతో, ఇట్లా నేను చూడము, మనము కలుసుకొని కాలమునకై దాన్ని ఉంచబడిన దానిని దాచి ఉంచబడిన దానిని నీకు పెట్టి ఉన్నాడు. జనులను పిలిపించి తినని నేను వచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొరకు ఉంచవలసినదని చెప్పి తినే. ఆ దినమున సౌలు సమూయేలుతో కూడా భోజనము చేసెను. విందు అయిపోయిన తర్వాత రాత్రి అక్కడ పడుకున్న తర్వాత తెల్లారి లేచిన తర్వాత మిద్దె మీద సౌలు గారు పడుకోవటం, మిద్దె మీద నుంచి లేపుకొచ్చేసిన తర్వాత ఇక మిమ్మల్ని సాగనంపుతా పంపించేస్తాను అని చెప్పేసి అన్నప్పుడు పనివారిని ముందుకు పంపించిన తర్వాత, పనివారిని కాస్త ముందుకు పంపించు అని చెప్పేసి సమూయేలు గారు సౌలుతో చెప్పినప్పుడు ఆయన పంపించేసిన తర్వాత పర్టికులర్గా సింగిల్గా సౌలును ఉంచుకొని తైలాభిషేకము చేసి, దేవుడు నిన్ను రాజుగా తన స్వాస్థ్యము మీద అధిపతిగా నిన్ను నియమించి ఉన్నాడు అని చెప్పి, ఇక్కడ ఈ సందర్భం మనకు చాలా అద్భుతంగా ఎక్కడ కనెక్ట్ అవుతుంది అంటేనండి, 10వ అధ్యాయంలోకి వచ్చేస్తే ఆయన్ని పర్సనల్ గా సింగిల్ గా పట్టుకొని తైలపు గుడ్డిని తీసుకొని నెత్తి మీద పోసి అభిషేకం చేసి, తైలాభిషేకం చేసి, ఎక్కడి నుంచి నువ్వు దేవుడు నిన్ను అభిషేకించున్నాడు, దేవుడు నిన్ను అభిషేకించు. తైలం పోసింది సమూయేలు గారు, కానీ దేవుడు నిన్ను అభిషేకించి ఉన్నాడు అని చెప్పి కొన్ని గుర్తులు చెప్తాడు. ఇది కొత్త నిబంధన కాలంలో మనకి ఎలా కనెక్ట్ అవుతుంది అని అంటే, రాజును చేయటానికి మొదట జరగాల్సింది అభిషేకం. మనం కూడా క్రైస్తవులమైనటువంటి మనమందరం కూడా రాజులే కదండి. పేతురు గారు మొదటి పేతురు పత్రిక 2:9 మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోని ఈ లోక సంబంధమైనటువంటి చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయంలో ప్రచురం చేయ నిమిత్తము మనమందరము రాజులైనా యాజక సమూహం అంటుంటాడు కదా. అయితే మనమందరం రాజులం. మొదట అభిషేకం పొందుకోవాలి. అభిషేకం పొందిన తర్వాత ఇక్కడ సౌలు రాజుగారు అభిషేకం పొందుకున్నాడు. అభిషేకం పొందిన తర్వాత ఏం జరగాలి? ఆత్మ పొందుకోవాలి. ఒక రాజు అభిషేకం పొందిన తర్వాత ఆత్మను పొందుకో. ఆ విషయం ఇక్కడ ఎంత చక్కగా చెప్తుంటాడనంటే, అభిషేకం పొందిన తర్వాత ఇప్పుడు నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సల్సహు అనేటటువంటి ప్రాంతం, అనగా ఈ బెన్యామీను బార్డర్ లోకి వెళ్ళిన తర్వాత రాహేలు గారి సమాధి ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళిన వెంటనే ఒక ఇద్దరు కనబడతారు. వాళ్ళు ఏం చెప్తారని అంటే, మీ నాయన గాడిదలు దొరికినాయి, గాడిదల కోసం కాకుండా నీ కోసం బాధపడుతున్నాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు. అక్కడి నుంచి కలా ముందుకు వెళ్ళిన తర్వాత దేవుని కొండ ప్రాంతం, అనగా ఫిలిస్తీయుల దండు కాపువారుండు స్థలం అనే అంటుంటాడు. సో ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ముగ్గురు వ్యక్తులు, బేతేలుకు దేవుని యొద్దకు వెళ్ళేటటువంటి ముగ్గురు వ్యక్తులు, వాళ్ళు కలిసినప్పుడు ముగ్గురు వ్యక్తులు 3 రొట్టెలు ఒక ఆయన, 3 మేకలు ఒక ఆయన, తర్వాత ద్రాక్షరసపు తిత్తిని ఎత్తుకొని అలా మోసుకుంటూ వెళ్తున్నటువంటి వారిలో 3 రొట్టెలు తీసుకొని మోసుకొని వెళ్తున్నటువంటి వ్యక్తి అందులో 2 రొట్టెలు నీకు ఇస్తాడని తీసుకొని అలా ముందుకెళ్ళిన తర్వాత కాస్త ముందుకెళ్ళిన తర్వాత మంచి బ్యాండ్ మేళంతో అనొచ్చ, మంచి సితారా తంబురము స్వరమండలమును
వాయించుకుంటూ వస్తున్నటువంటి సమూహం వెనకాల ఒక ప్రవక్తల గుంపు వస్తుంటుంది. ఆ ప్రవక్తల గుంపులో వాళ్ళు కలిసిన వెంటనే ఆ ప్రాంతంలో నీకు దేవుడు ఆత్మను అనుగ్రహిస్తాడు. ఆత్మను అనుగ్రహించిన తర్వాత నీకు ఒక నూతన మనసు, అంటే మారు మనసు, కొత్త మనసు నీకు దేవుడు దయచేస్తాడు. 10వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం తర్వాత మనం చదివినా కూడా మనకు దొరికేటటువంటి విషయం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం చదివితే అలా కొత్త మనసు అంటే మారు మనసు, నూతన మనసు ఏర్పడటం. అలా ఏర్పడిన తర్వాత ఆత్మను అనుగ్రహించిన తర్వాత నూతన మనసు నీకు వచ్చేస్తుంది. ఆ ప్రవక్తలతో పాటు నువ్వు ప్రకటన చేస్తావు అని అన్నప్పుడు ఖచ్చితంగా ఆత్మ పొందుకున్నటువంటి వాడు చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవుని గుణగణాలను ప్రచురం చేయాలి. ఆత్మ పొందుకున్నటువంటి వాడు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఏం జరిగింది? ఇక్కడ తైలాభిషేకం జరిగింది. ఇదే బాప్తిస్మం. అక్కడ నూనెతో నెత్తి మీద నూనె పోసేసి తైలాభిషేకం. ఇక్కడ మనం బాప్తిస్మం అయిన తర్వాత వెంటనే మనకు దేవుడు ఏమిస్తుంటాడు? ఒక్కసారి మనందరికీ బాగా తెలిసినటువంటి మాట అయినా ఒక్కసారి మనం చూద్దాం. కొత్త నిబంధన అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38 కదూ. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఇక్కడ సేమ్ టు సేమ్ నూతన మనసు ఎప్పుడు ఇచ్చాడు, ఎప్పుడు జరిగింది అని అన్నప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత 10వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 9వ వచనం, అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. వెంటనే కొత్త మనసు. అంతకుముందు ఏం జరిగింది? జస్ట్ తైలాభిషేకం మాత్రమే జరిగింది. జరిగిన వెంటనే ఏం జరుగుతుంది అని అంటే నూతన మనసు, కొత్త మనసు అనుగ్రహిస్తున్నాడు. అలా అనుగ్రహించిన తర్వాత ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. ఏదైతే పైన చెప్పుకుంటూ వచ్చాడో ఆ విధమైనటువంటి సూచనలే కనబడి ఆయనకు దేవుని ఆత్మ బలముగా రావటం 10వ అధ్యాయం 10వ వచనంలో దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను, అతడు వారి మధ్య నుండి ప్రకటన చేయుచుండెను. సో ఈ విధంగా దేవుడు ఆయనకు ఒక కొత్త మనసు ఇవ్వటం మాత్రమే కాకుండా ఆత్మను అనుగ్రహించటం, తైలాభిషేకం చేయటం. నెక్స్ట్ మిగిలింది ఏంటి అంటే పట్టాభిషేకం చేయటం ఒకటి మిగిలింది. పట్టాభిషేకం చేయాలి అని అంటే దానికంటే ముందు ఇదంతా ఇప్పుడు కేవలం పర్సనల్గా సౌలు సమూయేలు వారిరువురి మధ్య మాత్రమే జరుగుతున్నటువంటి తతంగం ఇదంతా. అంటే దేవుడు వీళ్ళిరువురి మధ్య జరిపిస్తున్నాడు. ఇదంతా ఇంకెవ్వరికి తెలియదు. ఇప్పుడు పబ్లిక్ అవ్వాలి, ప్రజలు నమ్మాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, అనౌన్స్ చేయాలి ఇతనే మీ రాజు అని. ఎందుకంటే ప్రజలందరూ కోరుకున్నారు. ఇంతకు ముందు సమూయేలు దగ్గరకు వచ్చేసి వేడుకున్నారు కదా, అయ్యా మాకు రాజు కావాలంతే అని వాళ్ళు కోరుకున్నారు కదా. ఎస్, ఇప్పుడు వాళ్ళు కోరుకున్న దాని ప్రకారంగా రాజు చేయాలి అని చెప్పేసి మరలా వాళ్ళని మిస్పా అనేటటువంటి ప్రాంతానికి ఇశ్రాయేల్ అందరినీ మరలా పెద్దలందరినీ పిలిపించడం. వచ్చేసిన తర్వాత ఇదిగో మీరు కోరుకున్నారు కదా, దేవుణ్ణే విసర్జించి దేవుడు వద్దని, దేవుడు కాదని మిమ్మల్ని ఎంతగానో కాపాడి, మిమ్మల్ని ఎంతగానో రక్షించి, మీ పితరులను ఇదిగో ఐగుప్తులో బానిస బ్రతుకుతున్నటువంటి వారందరినీ అక్కడి నుంచి ఎంతో అద్భుతంగా రప్పించి అనేక అద్భుతాలు చేయించి మిమ్మల్ని పాలించడానికి, మిమ్మల్ని చక్కగా నడిపించడానికి అన్ని ఇస్తూ చేస్తున్నటువంటి ఆ దేవాది దేవుణ్ణి మీరు మరిచారే, ఆయన్ని వద్దని, ఆయన్ని కాదని, ఒక మనిషి మమ్మల్ని ఏలాలి, మాకు పైన రాజుగా ఉండాలని మీరు కోరుకున్నారు. కాబట్టి మీరు కోరుకున్న దాని ప్రకారంగా చేయడానికి ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను, రండి మీరందరూ వంశముల ప్రకారముగా రండి అని. వంశముల ప్రకారముగా వాళ్ళు వచ్చిన తర్వాత అందులో బెన్యామీను గోత్రం ఏర్పరచబడటం, బెన్యామీను గోత్రంలో కీసు గారి కుటుంబం ఏర్పరచబడటం, అందులో సౌలు గారు ఏర్పరచబడటం. సౌలు గారు ఏర్పరచబడినా అక్కడ సౌలు గారు ఉండకపోవటం, ఎక్కడో సామాన్లో దాక్కోవటం, అక్కడి నుంచి ఆయన్ని మిగతా వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళు తీసుకొస్తే ప్రజలందరూ సమూయేలు గారి ముందు నిలబడి ఉన్నప్పుడు వాళ్ళకంటూ ఒక హైట్ ఉంటుంది. అందరూ ఏ హైట్లో అయితే ఉన్నారో వాళ్ళందరికీ పైన సౌలు గారి హెడ్ తల పైన ఉంది. అంటే అంత ఎత్తు. అందరూ ఏ హైట్లో ఉన్నారంటే సౌలు గారి భుజం వరకే వస్తున్నారు. అందరూ భుజాలకు పైన అందరికంటే హైట్లో ఉన్నారు, నిలబడితే కనబడతారు. ఆ విధంగా ఎదుగో ఆయనే అని అందరికీ చూపించేసేసి ఆయనే మిమ్మల్ని ఏలబోయేటటువంటి రాజు అని ఒక అనౌన్స్మెంట్ చేసేస్తాడు. అనౌన్స్మెంట్ చేసేసిన తర్వాత రాజు చిరంజీవునుగాక అని చెప్పేసి కొనియాడేవారు పొగిడారు. అంతా రిసీవ్ చేసుకునేటటువంటి వారు రిసీవ్ చేసుకున్నాను. ఎంతైనా ఉంటుంది కదా, అందరి మనసు ఒకేలా ఉండదుగా. అందులో కొంతమంది వాళ్ళని దేవుడు ఏమని రాయించాడంటే పనికి మాలిన వారు అని రాయించాడు. పనికి మాలిన వారు ఎవరండి? దేవుని చిత్తాన్ని ఎవరైతే ఒబే చేయరో, దేవుని చిత్తాన్ని ఎవరైతే ఫాలో అవ్వరో, దాన్ని శిరసా వహించరో వారే పనికి మాలిన వారు అని చెప్పొచ్చు.
10వ అధ్యాయంలో చూద్దాం ఒక్కసారి 27వ వచనం. పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనలను ఎలాగూ రక్షింపగలడు అని చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. వీళ్ళెందుకు పనికి మాలిన వారు అని దేవుడు రాయించాడు అని అన్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది నాకు. ఎందుకు వీళ్ళని పనికి మాలిన వారు అని చెప్పేసి ఎందుకు రాయించాడు దేవుడు, ఎందుకు రాయించుంటాడు అని ఆలోచించినప్పుడు నాకు దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను వినండి. రాజు కావాలి అని అడిగింది ఎవరండి? వీళ్ళే. రాజు కావాలి, మాకు రాజుని చేయండి, లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి అని అడిగింది ఎవరు? వీళ్ళు. అడిగింది వీళ్ళు. అడిగిన దాని ప్రకారంగా ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి నియమించి నిర్ణయించి ముందు తీసుకొచ్చి నిలబెట్టింది దేవుడు. అంగీకరించాలి కదండి, అంగీకరించాలి కదా. ఏమంటున్నారు వీళ్ళు? ఈ మనుష్యుడు మమ్మల్ని ఎలాగూ రక్షింపగలడు. మరి ఈ మనుష్యుడు రక్షింపలేడు అని అన్నప్పుడు మనుషులు కావాలని ఎందుకు కోరుకున్నావు మీరు? ఈ మనిషి రక్షింపలేడు అన్న సంగతి నీకు ముందే తెలుసు. అన్నప్పుడు మళ్ళీ మనిషి కావాలి మాకు రాజు కానీ ఎందుకు కోరుకున్నావు? అందుకోసమే పనికి మాలినవాడు అన్నాడు. మనుషులు మమ్మల్ని రక్షించలేరు, ఈ మనిషి మమ్మల్ని రక్షించగలడా అని ఆలోచిస్తున్నావు అంటే రైటే. మరి ఎందుకు కోరుకున్నావు? అదే పనికి మాలిన ఆలోచన. అందుకోసమే రాయించాడు పనికి మాలిన వారు. కోరుకోవటం వల్ల అంతే. కోరుకున్న తర్వాత నియమిస్తే ఈయన రక్షించగలడా అని. కానీ ఒరిజినల్గా ఈ మనిషి ఉన్నా, వేరే మనిషి ఉన్నా, ఏ మనిషి ఉన్నా, నువ్వు ఎవరిని కోరుకున్నా కాపాడేది ఆయనే. ఎవరున్నా ఇక్కడ, ఏ వ్యక్తిని నిలబెట్టినా, ఏ రాజును పెట్టినా కూడా ఏ రాజు కాపాడలేడు, ఏ రాజు నిలబడదు. ఎందుకంటే మనకి ఎన్నో వచనాలు ఉన్నాయి. కావాలంటే ఒక మాట ఇదే సమూయేలు గ్రంథంలోనే, ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు. 2వ అధ్యాయంలో ఒక మాట నుంచి మాట చూడండి ఒకసారి. 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియ్యకుడి. 4వ వచనం. ప్రఖ్యాతి నొందిన వీలు కాండ్రు ఓడిపోవుదురు. ప్రఖ్యాతి నొందినవాడు అయినా ఓడిపోతాడట. త్రొట్టిల్లిన వారు బలము ధరించుదురు. పడిపోయేటటువంటి వారు బలము ధరించగలరు. ఎవరి వల్ల అవుతుంది ఇది? కేవలం దేవుడి వల్ల. అంటే ఏదో ఆ యుద్ధంలో ప్రవీణుడు అయినంత మాత్రాన గెలుస్తాననుకోవటం తప్పు. ఎందుకంటే గెలిపించేది దేవుడు. పట్టణాన్ని కాపాడాలి అని ఎంతమంది కొడుకున్నా కాపాడలేడు. కాపాడాలి అని దేవుడు అనుకోకపోతే, కాపాడాలి అని దేవుడు అనుకోకపోతే ఎవరిని మనం కాపాడలేము, మనుషుడు కాపాడలేడు. అందుకోసమే ఏ విధము చేతనైనను మనుషుడు తన సహోదరుని విమోచింపలేడు. కానీ ఆ సహోదరుడు వెనకాల దేవుడుంటే ఏ సహోదరుడైనా రక్షింపగలడు అనే జ్ఞానం మనకు ఉండాలి. వెనకాల తోడు దేవుడు ఉండాలి. దేవుడు నీ వెనకాల ఉన్న, నా వెనకాల ఉన్న, మనము ఏదైనా చేయగలము మన వెనకాల దేవుడుంటే. సో ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటి అని అంటే, నువ్వు రాజు కావాలని కోరుకున్నా, న్యాయాధిపతి కావాలని కోరుకున్నా, ఎవరొద్దనుకున్నా, ఏం జరిగినా ఫైనల్గా ఇశ్రాయేలుల చరిత్ర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చదువుకుంటే ఎంతమంది ఉన్నా ఫైనల్గా ఇప్పుడు రాజును నియమించుకున్న రాజు ఏం చేయాలి? అయ్యా ప్రభువా తండ్రి అని మొరపెట్టాల్సిందే కదా దేవుని దగ్గరికి వెళ్ళి. ఎవరైనా యుద్ధానికి వచ్చినా ఏం చేసినా కూడా ఆ దేవుడు సహాయం లేకపోతే యుద్ధంలో జయించగలడా? ఎవరైనా కాపాడగలడా? నెక్స్ట్ ఒక సీన్ ఏం జరుగుతుంది అంటే 11వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, అమ్మోనీయుడైనటువంటి నాహాసు అనేటటువంటి రాజు వస్తాడు. యాబేష్ గిలాదు అనేటటువంటి ప్రాంతం నది అవతల పక్క ఉంటుంది. అక్కడికి వచ్చి వాళ్ళ మీద దండెత్తి వచ్చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న వాళ్ళని పరిపాలిద్దామని చెప్పేసి ఆ నహాసు గారు వచ్చి నిలబడతాడు. నిలబడిన వెంటనే అప్పటికి రాజు లేడు కదా, జస్ట్ అప్పుడే పబ్లిక్లో ఇప్పుడే అనౌన్స్మెంట్ జరిగింది, అంతే అనౌన్స్ చేశారంతే సౌలు గారు రాజని. అంతలోనే మరోడు ఎంటర్ అవుతున్నాడు నహాసు గారు. మిమ్మల్ని పరిపాలిస్తారనగానే వాళ్ళు భయపడి ఏం చేశారంటే, యాబేష్ గిలాదు వారు ఏం చేశారంటే, ఓకేనయ్యా మేము సరెండర్ అవుతాం, మీకు దాసులం అవుతామనంటే, అట్టెట్టా ఇంత సింపుల్గా అయితే నేను ఒప్పుకోను, అసలు నేను ఒప్పుకోను. ఏం చేస్తావయ్యా అంటే, ఏం లేదు మీ అందరి కుడికను పీకి పరిపాలిస్తానగానే ఎవరికైనా భయం వేస్తుంది కదండి. అమ్మో ఒక్క వారం రోజులు టైం ఇస్తారా అండి ప్లీజ్, ఏమనుకోకండి, ఒక్క వారం రోజులు టైం ఇవ్వండి, మేము దిక్కున చోట చెప్పుకుంటాం. చెప్పుకొని ఎవరైనా కాపాడతారా లేదా అని చెప్పేసి దిక్కున చోట చెప్పుకొని, దిక్కుంటే ఎదుర్కొంటాం, లేదంటే మరలా సరెండర్ అవుతాం, మీ ఇష్టం, ఏం చేయాలనుకుంటే చేసేయండి అని చెప్పేసి వాళ్ళు అన్న తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారు తెలుసా? తండ్రి దేవా అని అనరు, దేవుని దగ్గరికి రారు. ఎందుకంటే మాకు రాజు కావాలని చెప్పి కోరుకున్నారు కదా వాళ్ళు. జస్ట్ అప్పుడే అనౌన్స్మెంట్ అయిన విషయం అప్పుడే ఆ పెద్దలందరూ వెళ్ళారు. అనేక ప్రాంతాల నుంచి ఒక్కొక్కరైనా వెళ్ళి ఉంటారు కదా, వెళ్ళారు. ఆ అనౌన్స్మెంట్ రాజు అనౌన్స్ చేశారు, మన సమూయేలు గారు మనకు రాజుని అనౌన్స్ చేశారు. ఎవరైనా పలానా ఓకే వెళ్దాం పదా అని చెప్పేసి పెద్దలందరూ వెళ్ళారు. యాబేష్ గిలాదు వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. వెళ్ళేసి ఈ విషయం అక్కడ చెప్పిన తర్వాత వాళ్ళందరూ విని బోర్ర ఏడుస్తుంటారు. అప్పటికి ఇంట్లో ఉండడు సౌలు గారు, పొలం పనికి వెళ్ళి వస్తుంటాడు అనమాట. వీళ్ళందరూ ఆ విషయం మాట్లాడుకొని బోర్ర ఏడుస్తుంటారు.
ఏడుస్తుంటే అది ఇది వస్తు పొలం నుంచి వస్తు ఏడుపు ఏంటి, అసలు ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు, ఏమైంది వీళ్ళకి, ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు, అరే కొత్తగా నేను ఇప్పుడిప్పుడే రాజు అవుతుంటే గిట్ల ఏడుస్తున్నారు ఏంది వీళ్ళు అని చెప్పేసి మాట్లాడుతుంటే, ఏం లేదయ్యా పలానా అమ్మనీయుడైనటువంటి రాజు నహాస్ వచ్చాడట, వచ్చేసి ఏం లేదు కుడికన్ను పీకేసి పరిపాలిస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడట, బాగా ఓవర్ చేస్తున్నాడు అంటే వినండి. ఇక్కడ ఒక మంచి మాట మనం నేర్చుకోవాల్సినటువంటి ఆ మాట, ఆ వార్త చెవిన పడిన వెంటనే ఏం జరిగిందో చూద్దాం. 11వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం. సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలుల దేశంలోని నలుదిక్కులకు దూతలను పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండు వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారం చేయుదునని వర్తమానము చేసెను. సైన్యములుగా కూడిరండి, యుద్ధం చేద్దాం అనేటువంటి ప్రకటన ఈ విధంగా చేశాడు. అయితే నాకు ఆలోచన వచ్చినటువంటి విధానం ఏంటంటే, ఇక్కడ సౌలు గారు ఆ వార్త విన్న వెంటనే ఆత్మ వచ్చింది. ఈ విషయం ఆత్మకి దేవునికి తెలుసు, దేవుని ఆత్మకు కూడా తెలుసు కదా. మన ఐడియా ప్రకారంగా, మన ఆలోచన ప్రకారంగా నాహాసు యాబేష్గిలాదుకి వెళ్ళి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చిన సందర్భంలోనే అనటం కంటే దానికంటే ముందే తెలుసు ఈ విషయం ఇట్లా జరుగుతుందని చెప్పేసి దేవునికి తెలుసు. కానీ ఎప్పుడైతే మరి అది తెలిసిన వెంటనే, అది జరిగిన వెంటనే సౌలు దగ్గరకు వచ్చేసి సౌలును ఆవేశపరచొచ్చు కదా, లేదంటే సౌలు మీదికి రావచ్చు కదా ఆత్మ? లేదు. ఎప్పుడు రావాలి? చెవుల పడిన వెంటనే, వినిన వెంటనే ఏం రావాలి? దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, వింటేనే విశ్వాసం బలపడుతుంది, వినుట వలన విశ్వాసం బలపడుతుంది. అందుకోసమే వినాలి. దేవుని మాటలు వింటే బలపడతాం, వింటే ఆత్మ పొందుకుంటాం. ఎందుకంటే కొన్నిసార్లు తప్పు చేసేసి ఆత్మను పోగొట్టుకుంటుంటాం. మనం దేవుని నమ్ముకున్న తర్వాత కూడా ఆత్మను పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో పోయింది అని అనుకోకుండా మరలా పొందుకునే అవకాశం, బతికి ఉన్నామంటే అవకాశం ఉన్నట్టే లేక, బతికి ఉన్నన్ని రోజులు దేవుని కాళ్ళు పట్టుకో, దేవుణ్ణి గోజాడు, ప్రార్థన చేయి, మరలా ఖచ్చితంగా ఇస్తాడు. ఇచ్చే దేవుడే. యేసుప్రభు మనకు నేర్పించిపోయాడు ప్రార్థన. ఒక విధవరాలు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళేసి పదే విసిగించింది. విసుగు వచ్చేసి ఆయన ఈవిడ పని చేసి పెట్టాలంతే. ఆ రేంజ్లో విసుగు చెంది ఆయన పని చేసిండంటే ఆ రేంజ్లో పదే అనుదినం తరచుగా వెళ్ళటం. ఆ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నాడంటే, నువ్వు అటు చేయాలి ప్రార్థన, గోజాడాలి, బతిమలాడాలి. ఆయన తప్ప ఇంకెవరున్నారండి మనకు దిక్కు? ఆయన తప్ప ఇంకెవరున్నారు మనకు ఆధారం? శిక్షించిన ఆయనే, మరలా మేలుకొల్పిన ఆయనే, ఏం చేసిన ఆయనే, బతికించిన సంపిన ఏం చేసిన ఆయన తప్ప ఇంకోటి లేడు ఇక్కడ. కాబట్టి పోరాడాల్సిందే. మన ప్రార్థనలో పోరాటం, ప్రార్థన జీవితంలో పోరాటమే. పోరాడుతూ ఏం పోగొట్టుకున్నా మళ్ళీ పొందుకొని తండ్రి అని చెప్పేసి ఆయన ఉన్నటువంటి మహాలోకానికి చేరుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ చరిత్ర మనం ధ్యానించడం వల్ల, స్టడీ చేయడం వల్ల దేవుణ్ణి అర్థం చేసుకునే భాగ్యం దొరకటం మాత్రమే కాకుండా దేవుని దగ్గర నుంచి మనం ఈవులను ఎలా పొందుకోవాలి అనేటటువంటి విషయాలు కూడా ఈ విధంగా నేర్చుకోవచ్చు. ఫైనల్ గా జరిగింది ఏంటి అంటే, దేవుని ఆత్మ సహాయం చేసింది, అంటే దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు దేవుని ఆత్మ బలపరచటంతో బలపడినటువంటి సౌలు గారు యుద్ధానికి వెళ్ళి నాహాసు తాట తీసి ఇంటికి పంపిస్తారు. మళ్ళా దొరకకుండా కనీసం ఒకరి ముఖం చూసుకోకుండా పరిగెడతారు. అమ్మోనీయులు మామూలు పరిగెత్తరుగా, ఆ రేంజ్లో పరిగెత్తారు. రిటర్న్ పరిగెత్తించి కొడతారు. అద్భుతమైన ఘన విజయం ఎవరిచ్చారు? దేవుడేగా. రాజా కాపాడింది. ఎవరిని నమ్ముకున్నారు? ఎవరు కావాలని కోరుకున్నారు? మనుషులు. రాజు కావాలి, మనిషిని రాజుగా చేసుకోవాలి, మమ్మల్ని ఏలాలి, మా పైన ఉండి తొక్కాలి. ఈ బుద్ధి మారదండి మనిషికి. దేవుడిని నమ్ముకున్న మనం కూడా ఈ కాలంలో ఎట్లా ఆలోచిస్తుంటాం తెలుసా? ఎవరో ఒకరు పెద్ద ఉండాలి, ఆయన మాట మనం వినాలి. దేవుడే పెద్ద అని అనుకొని నడవలేవా, బతకలేవా? నువ్వు ఉండాలి పెద్ద, అంతే, నువ్వు మాట్లాడాలంతే. ఆ బుద్ధి ఎప్పుడు పోతుందో అప్పుడు స్వతంత్రుడు నిజంగా. ఎందుకంటే ఎప్పుడైతే మనం మనిషిని పెద్దవాడిగా పెట్టుకుంటామోనండి, జాగ్రత్తగా ఆలోచించండి, అప్పుడు మనం ఆ వ్యక్తి ముందే నటిస్తుంటాం. ఆ వ్యక్తి పెద్దోడు, పెద్ద ఆయన అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ముందు గొప్పగా, మంచిగా, అద్భుతంగా, చక్కగా ఉంటున్నట్టు మనం యాక్టింగ్ చేస్తుంటాం తప్ప ఆయన లేని సమయంలో మనం చేయాల్సింది చేస్తుంటామని. ఒక పెద్దను నియమించుకుంటే ఉండే విధానమే అది. అంటే మనిషిని గొప్పగా చూస్తున్నామంటే ఆయన ముందు గొప్పగా అనిపించాలని, ఆయన ముందు నువ్వు గొప్పగా బ్రతకాలి, గొప్పగా ఆయన ముందు గొప్పోడిగా అనిపించుకోవాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తావు. ఎప్పుడైతే నువ్వు దేవుడే నాకు పెద్ద అని అనుకుంటావో అప్పుడు దేవుని ముందు మంచిగా పద్ధతిగా ఉండాలనుకుంటావు. అప్పుడు చీకట్లో, పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం, అర్ధరాత్రి ఎక్కడున్నా కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు అనే ఆలోచన నీకుంటుంది. అప్పుడు అన్ని వేళలా చక్కగా, అద్భుతంగా, సిట్రైట్గా ఉండగలం. అలా ఉండాలి అంటే మనిషికి లోబడేటటువంటి తత్వం రాకూడదు, ఉండకూడదు మనలో. దేవుడైనా రారాజు అని అనుకోవాలంతే. దేవుడు నియమించినటువంటి దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారైనా రాజు అని అనుకోవాలి.
దేవుడు నియమించినటువంటి రాజు. ఆయన ద్వారా మనం దేవుని దగ్గర చేరుతున్నాం. ఆయన ద్వారా దేవునికి దగ్గర అవుతున్నాం. దేవునితో సత్సంబంధం కలిగి ఉంటాం. దేవునితో రిలేషన్షిప్ మనకు బాగుంటుంది. మనకు దేవునికి మధ్య ఒక మంచి టాప్ బాండ్ యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనం దేవుణ్ణి చేరుకోవాలి. దేవుని మనసును అర్థం చేసుకోవటం కోసమే ఈ చరిత్రనంతా మనం త్రవ్వుతున్నాం అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి సీన్ నుంచి, ప్రతి సిచ్యువేషన్ నుంచి ఇంకా చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. తూకిగా మన పరిధిలో దేవుడు మనకిచ్చినటువంటి ఆలోచన ప్రకారం, దేవుడు మనకిస్తున్నటువంటి జ్ఞానాన్ని బట్టి మనం నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఈ విధంగా ఈ విషయాలన్నీ, ఎన్ని విషయాలు ఈ సందర్భాలలో మనం, ఎందుకంటే ఒక గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం కాబట్టి ఆ గ్రంథములో వచ్చేటటువంటి ప్రతి సందర్భం నుంచి మనం ఒక విషయాన్ని, ఒక పాఠాన్ని నేర్చుకొని దేవుణ్ణి మరి ముఖ్యంగా అర్థం చేసుకొని, దేవుని మనసును అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నంలో మనం ముందుకు సాగాలి అని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో మనం ముగిస్తున్నాం.